ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ బ్లాగ్స్. ఇప్పుడు మార్నింగ్ తిండికి వచ్చినాం. బండి వాళ్ళ ఆఫీస్ కింద అగో మన బండి స్టార్ట్ చేయాలి. బండి స్టార్ట్ చేయరా, న్యూట్రల్లో పెట్టి హీట్ కావాలి బండి. మళ్ళీ బండి హీట్ అయినాకనే బండి తీయాలి. అగో మా మనోడు స్టార్ట్ చేస్తాడు. బండి స్టార్ట్ చేసి 2 నిమిషాలు బండి హీట్ అయినాక బండి తీయాలి. అప్పటిదాకా బండి తీయొద్దు. పొద్దున్నే బండి వాళ్ళ ఆఫీస్ కిందికి వచ్చిన మన పని ఉన్నది. బండి లేడు. బండి వాళ్ళ తాత చనిపోయి ఎన్నో రోజురా, 12 days. ఇవాళకి 2వ తారీఖు కార్యక్రమం ఉన్నది. ఇద్దరం నేను వీడు కార్లో పోతాం. కార్యక్రమానికి పలకరించి రావాలి కదా. తాతయ్య చచ్చిపోయి బాధలో ఉన్నాడు. బన్నీని మందలిచ్చి రావాలి, పరామర్శించి రావాలి. నాగోలు నాగదయ్యని 2వ తారీఖు కూకట్పల్లి ఇటు ఎటు దిక్కు పటాన్ చెరువు దిక్కున్నాం. ఇద్దరం కొండాపూర్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. తిరుగుడు అవుతాను. బుద్ధిగాళ్ళకి వెళ్ళి ఒక చిన్న పని మీద వచ్చినాం. ఆ పని కాలే, వేరే పనికి పోతాను. ఏం చేద్దాం, తిరగాలి కదా. తిరగకుంటే పైసలు రావు. కష్టపడలేం, జీవితంలో సక్సెస్ కాలేము. తిరుగుతూనే జీవితంలో సక్సెస్ అవుతాం కదా. కొన్ని పనుల మీద తిరగాలి కదా. కొన్ని పనులు చేసుకుంటేనే జీవితంలో సక్సెస్ అవుతాం మనం. ఓ టాస్క్ సిగ్నల్ టు సిగ్నల్ కవర్ చేసుకుంటే తిరుగుడు చుక్కలు కనపడతానే. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వచ్చినాం. ఇప్పుడే వర్క్ ఫినిష్ చేసుకొని జూబ్లీ హిల్స్ టెంపుల్కి వచ్చినాం. దర్శనానికి పోవాలి. ఆడుంటుంది అమ్మవారు. దర్శనానికి పోతాం. అయిపోయింది. రాంగ్ రూట్లో పోయి దర్శనం చేసుకున్నాం. రాంగ్ రూట్ అని కాదు, ఎవరు లైన్ పాటించలేరు. మేమెందుకు పాటించాలి? సమాజమే పాటించినప్పుడు మేమేలా లైన్ పాటించుతాం? 2 ఫోటోలు దిగిండు వాడు. నేను కొన్ని ఫోటోలు కొట్టుకున్నా. ఇక పోతాను. గజస్టమ్మని చూసి, గోపురాన్ని చూసి పైకి చూడండి. దేవుని కాడికి వచ్చినట్టు లెక్క. నాకు తెలిసింది అంతవరకు ప్రకారం, నాకు అయ్యగారులు చెప్పినంత వరకు ప్రకారం అదే. కనిపించినప్పుడు మనం ఏం చేయలేము. గజస్టమ్మాన్ని చూసైనా గోపురాన్ని గాలి ఆకాశాన్ని చూడాలి. అప్పుడే మనం వచ్చినట్టు, లేకుంటే లేదు. మావాడు స్నాప్ ఏమో తీస్తాడు. మన బండి అక్కడ పార్కింగ్లో ఉన్నది. పెద్దమఠం టెంపుల్ వాటన్నీ అన్నదానాలు చేస్తారు. ఆటలు గీటలు కోసి మొత్తం ఘోరంగా ఉంటుంది. నాకు ఇక పొద్దున్నదాకా పనులు జరిపోయినాయి. అందుకే ఏడ వీడియో తీయలేకపోయినా. పెద్దమ్మ టెంపుల్ వచ్చిన ఇటు నుంచి ఇటు దగ్గర అని. ఇదిగో వీఆర్ గోయింగ్ ఫర్ వెహికల్. ఇక బయటికి వచ్చినాం. నేను విష్ణు గారు గుడి బయటికి కూడా పోలేదు. ఇది గుడి బయటికి వచ్చే ఎంట్రెన్స్. బయటనే అయిపోయినాం. ఫుల్ వాన లైట్గా తగ్గినట్టు కొడుతుంది. ఫుల్ వాన. ఇక్కడ ఆగేసాం. అదే మనం బయటికి పోయేది. ఇగో ఫుల్ వాన పడతాను. ఏం చేద్దాం. సికింద్రాబాద్ మేఫీల్డ్కి వచ్చినాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన మేఫీల్డ్కి వచ్చినాం. ఇప్పుడే 2 చికెన్ బిర్యానీ సింగిల్ ఆర్డర్ పెట్టినాం ఇద్దరం. మొట్ట గుడిచిపోయింది హోటల్లో. చెప్పురా విష్ణు, మొట్ట గుడిచిందా? ఆల్ఫా హోటల్ బిర్యానీ మొట్ట గుడిచిపోయింది. ముడ్డ బీ రాకూడదు దీంట్లోకి. సికింద్రాబాద్ పక్కన టేస్ట్ అంతా ఫెయిల్ అయింది. దండ 400 మాకు. బయట రోడ్డు మీద తిన్నది నయం. అన్ని వాళ్ళ ఆఫీస్కి వచ్చినాం. ఇక సాయంత్రం మళ్ళీ బోనాలకు పోతాం. ఒకవేళ సికింద్రాబాద్ బోనాలకు పోతాం. నేను విష్ణు సికింద్రాబాద్ బోనాలకు వెళ్తాం, లేకుంటే లేదు. బోనాలకు పోదామా? బోనాలకు పోతాం. అప్డేట్ ఇస్తా. సికింద్రాబాద్ బోనాలకు వచ్చినాం. మొత్తం ఊపుకుంటుంది. మొత్తం మూమెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మొత్తం అఫ్జల్గంజ్ రాణిగంజ్, అఫ్జల్గంజ్లో ఉన్నాం. సికింద్రాబాద్ తిందికి వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ కాలే మూమెంట్. అంతా స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. ఇంకా స్టార్ట్ అయితే వేరే ఉంటుంది. అటు ముందుకు మొత్తం స్టార్ట్ అయింది. ముందుకు పోతాం ఇద్దరం. నేను విష్ణుగాడు విష్ణు ముందు కూడా ముందు స్టార్ట్ అవుతుంది మూమెంట్. ఎన్నింటికి స్టార్ట్ మూమెంట్ ఇంకా స్టార్ట్ కాలే. మొత్తం బొరాన్ టోపీ కొడతాడు. బ్యాండ్ వచ్చినాం బరాబర్. ఇప్పుడే వచ్చినాం మనం బరాబర్. ఇప్పుడే బోనాలు స్టార్ట్ అవుతాయి.
ఇప్పుడే మూమెంట్ ఉన్నది. ఇగో ఇప్పుడే మూమెంట్ స్టార్ట్ అవుతుంది మెల్ల. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ మొత్తం లైట్లు బోరాన్ లైట్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా స్టార్ట్ కాలే. స్టార్ట్ అయ్యే టైంకి వచ్చినాం. బండి కాడ సైడ్కి నూకినాం. బండి అన్ని లేకుండా వెళ్ళే సైడ్కి ఆటో ఇంకా నూకి పడితే ఇంక వచ్చినాం. బండిని ముందు పోతాను. ముందు మూమెంట్ ఉన్నదని మొత్తం అఫ్జల్ గంజ్ కదరా ఇది. రాణిగంజ్ సికింద్రాబాద్ రాణిగంజ్. ఇది సికింద్రాబాద్ రాణిగంజ్ మొత్తం బోనాలు ఇవాళ. రేపు కూడా ఉంటాయి. రేపు సండే రేపు కూడా ఉంటాయి అసలు. ఇట్లా పోదాం. ఇగో పోతాను మొత్తం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అంతా. ప్రస్తుతానికి పోతాను. ముందుకైతే పోతాను. స్టార్ట్ అవుతాను. మొత్తం అందరు ఉన్నారు ఇక్కడ. స్టార్ట్ అయిపోతానే బోనాలు. పలారం బండ్లు వస్తానే ఒక్కొక్కటి. ముందు అరే తార్ల పలారం బండి వస్తాను. పోతాను. ఇక నాగోళ్ళకి వచ్చేసినాం. పక్కకి వెళ్ళి టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చి వాటర్ బాటిల్ కొనుక్కున్నాం. వెళ్ళిపోతున్నాం బండి వాళ్ళ ఆఫీస్ పోయి అనుకుండే. ఎందుకంటే ఇక బోనాలు ఇవ్వాలి కాదు, రేపు ఎల్లుండి ఫుల్ హవా ఉంటుంది. రేపు సాటర్డే కదా, ఫుల్ హవా ఉంటుంది. ఓకే, బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.